నమస్తే. ఈరోజు ఓ మంచి విషయం చెప్పాలని ఈ వీడియో చేశాను. చాలామందికి ఒక అపోహ. అదేమిటంటే జగన్మాత లక్ష్మీదేవికి సంతానముందా లేదా అనేది. సరే, ఆ విషయానికొస్తే ఇక్కడ వివరంగా చెప్తాను. అంతేకాదు, ఇక్కడ మీకు చూపిస్తున్న పిక్చర్సు చక్కటి అర్థాన్ని తెలియచేస్తాయి. ఇక లక్ష్మీదేవికి సంతానం లేదనేది కేవలం ఒక అపోహ మాత్రమేనని, మన సనాతన ధర్మం మరియు వేద పురాణాలు దీనికి భిన్నమైన వాస్తవాలను తెలియజేస్తున్నాయని మనం గమనించాలి. ముఖ్యంగా వేద ప్రమాణమైన శ్రీ సూక్తం ప్రకారం లక్ష్మీదేవికి కర్దముడు, చిక్లీతుడు అనే ఇద్దరు పుత్రులు ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలున్నాయి. వ్యవసాయమే ప్రధాన జీవనాధారమైన ఆ కాలంలో పంటలకు మూలమైన సారవంతమైన మట్టిని కర్దముడు అని, ఆ భూమిలోని తేమను చిక్లీతుడు అని పిలుస్తూ వారిని లక్ష్మీదేవి సంతానంగా ఋషులు కీర్తించారు. అలాగే పురాణ కాలక్షేపాల్లో శ్రీమహావిష్ణువు మరియు లక్ష్మీదేవిల కుమారుడిగా మన్మధుడ్ని అంటే కామదేవుడ్ని అభివర్ణిస్తారు. ద్వాపరయుగంలో లక్ష్మీ స్వరూపమైన రుక్మిణీదేవికి, కృష్ణుడికి జన్మించిన ప్రద్యుమ్నుడు కూడా మన్మధుని అవతారమే కావడంతో ఆమెకు సంతానం ఉందనే విషయం సుస్పష్టమవుతోంది. వీరే కాకుండా ఆనందం, శ్రీధుడు వంటి నామాలు కూడా ఆమె పుత్రులుగా ప్రచారంలో ఉన్నాయి. ఒక్క నిమిషం, ఈ వీడియో మీరు పూర్తిగా చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేశారో లేదో చూసుకోండి. చెయ్యనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికపరమైన వీడియోలు మీకందిస్తాను. ఇక విషయానికొద్దాం. అయితే ఇంతటి స్పష్టమైన పురాణ గాథలున్నప్పటికీ సామాన్య ప్రజల్లో ఆమెకు సంతానం లేదనే భావన కలగడానికి వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక మర్మం దాగుంది. లక్ష్మీదేవి కేవలం ఒక ఇంటి ఇల్లాలు మాత్రమే కాదు, ఆమె జగన్మాత. ఈ సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులు ఆమె బిడ్డలే. పరిమితమైన దేహ సంబంధిత సంతానం ఉంటే తల్లి ప్రేమ వారిపైనే కేంద్రీకృతమై మిగిలిన ప్రాణికోటిపై సమానంగా ఉండకపోవచ్చు. కాని జగన్మాతగా ఆమె దృష్టిలో లోకంలోని ప్రతి జీవీ తన సంతానమే కాబట్టి ఆమె అనురాగం విశ్వవ్యాప్తమవుతుంది. అంతేకాకుండా ప్రాపంచిక బంధాల పట్ల ఉండే మమకారం మోహానికి దారితీస్తుంది. ఈ సృష్టిని రక్షించి నడిపించే శ్రీనారాయణులు ఇటువంటి మమకారం మోహాలకు అతీతంగా ఉంటారని, వారు కేవలం ధర్మ సంస్థాపన మరియు లోక కళ్యాణం కోసమే తపిస్తారని చెప్పడానికి మన పెద్దలు ఆమెను బంధాలకు అతీతమైన మాతృమూర్తిగా అభివర్ణించారు. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయం కమెంట్లు తెలియచేయండి. మరొక వీడియోతో మళ్ళీ